ఎనీ ఇన్ఫ్లమేషన్, ఏ ఎలర్జీ కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే ఎనీ అబ్యూజ్ కానీ, లైక్ స్మోక్ కానీ, అదర్ డ్రగ్ అబ్యూజ్ కానీ, ఏమి జరిగినా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఎనీ రికరెంట్ ఇన్ఫ్లమేషన్కి మధ్యలో మనకు సఫిషియెంట్గా రెస్ట్ దొరికితే శరీరానికి అది రిపేర్ చేసుకుంటుంది. అంటే మనం ఒక పీరియడ్ ఇన్ఫెక్ట్ అయ్యాము, 1 వీక్, 10 డేస్, 2 వీక్స్ పూర్తిగా తగ్గిపోయింది, వీఆర్ టేకింగ్ కేర్, మన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, మంచిగా వాటర్ తీసుకోవడం, మంచి గాలి మన చేతిలో లేదనుకోండి, మంచి వాటర్ తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, గుడ్ స్లీప్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ సైనస్ రిలేటెడ్ డిసీజెస్కి గుడ్ క్వాలిటీ వాటర్, గుడ్ స్లీప్, ఈ 2 చాలా హెల్ప్ చేస్తాయి మనకి. ఈ 2 తీసుకుంటూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే సఫిషియెంట్గా చాలా మందిలో మళ్ళీ అవి నార్మల్ అయిపోతాయి. మ్యూకోజల్ లైనింగ్స్ ఏవైతే ఉందో సైనస్ గదులకి సంబంధించిన వాపు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ 3 monthsకో 4 monthsకో ఎక్స్పోజర్ని బట్టి, సీజన్ బట్టి, కొంతమంది అంటే మన కమ్యూనిటీ మొత్తం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి మళ్ళీ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో చాలామందికి రికవర్ అయిపోతారు, వాళ్ళకేమీ పెర్సిస్టెంట్ డ్యామేజ్ ఏమి ఉండదు. కొద్ది మందిలో కంటిన్యూ అయిపోతుంటుంది. రకరకాల కంటిన్యూ అవడానికి ఏంటంటే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు డిఫరెంట్. అంటే నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు 3 cities ఒక పొద్దున్న లేస్తే రాత్రి పడుకు లోపల 3 cities తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పుడు మనం అంటే మన కాలంలో వాళ్ళు గాలి మార్పు, నీటి మార్పు చెప్పేవారు పాతకాలంలో. ఇది ఏమిటంటే మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతాము, డిఫరెంట్ పొల్యూటెంట్స్ వేరు, ప్లస్ మీరు ఒక అలవాటు అయిపోయిన వాతావరణం నుంచి కొత్త వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏమైతే ఉంటాయో మన శరీరానికి అవి అలవాటు కాలేదు, యాంటీబాడీస్ కానీ డెవలప్ కాకపోవడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ.